సమాచారం తప్పనిసరిగా అంటే లేస్తే అబద్ధాలు మాట్లాడుతూ బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇది ఏ విషయంలోనైనా. అందుకే కొన్ని వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలనే ఆలోచనతోనే నేను చెప్తాను. ఉదాహరణకి 2022-23లో ఇదే యాసంగి పంటకు సంబంధించి రబీకి సంబంధించి వాళ్ళు ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్స్ని అధికారంలో ఉన్నప్పుడు 9/4/2023 నాడు మొదలుపెట్టారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 25/3/2024 నాడు అంటే దాదాపు ఓ 15 రోజుల ముందే మేము మొదలుపెట్టింది ఇప్పుడున్న ప్రభుత్వం మీకంటే ముందు చూపుతూ. అలాగే మీరు ఆ రోజు సెంటర్స్ ప్లాన్ చేసుకున్నది 7,031 అయితే మీకంటే ఎక్కువ సెంటర్స్ని అడిగిన దగ్గర ప్రతి దగ్గర అవసరం ఉన్న ప్రతి దగ్గర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 7,245 సెంటర్లని స్టార్ట్ చేసింది. మీకంటే ఎక్కువ సెంటర్లు స్టార్ట్ చేసింది. అట్లాగే ప్యాడీ ప్రొక్యూర్డ్ మీరు చూస్తే 33.97 లక్షల మెట్రిక్ టన్స్ని మీరు ప్రొక్యూర్ చేస్తే ఈరోజు వరకు మేము 37.59 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే ప్రొక్యూర్ చేసాం. మీకంటే ఎక్కువ ప్రొక్యూర్ చేశాం. డేట్ వైజ్ కూడా నేను చెప్పడానికి సిద్ధంగాను. ఉదాహరణకి సేమ్ 2022-23 ఏప్రిల్ 1 నాడు మీరు 0 ప్రొక్యూర్మెంట్ మీది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 1,00,000 మెట్రిక్ టన్నులు కొను. అదే రోజు 15th ఏప్రిల్ నాడు 0.02 lakhs మెట్రిక్ టన్స్ మీరు కొంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 3.25 lakhs మెట్రిక్ టన్స్ కొన్నది 15th ఏప్రిల్ కల్లా. అదే 30th ఏప్రిల్ కల్లా 6.71 6.71 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే ఇప్పుడు మేము 16.93 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఎక్కడ 6 లక్షలు, ఎక్కడ 16 లక్షలు. అట్లాగే 15th మే కల్లా 25.35 లక్షల మెట్రిక్ టన్నులు మీరు కొంటే మేము 32.93 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొన్నాం. 20వ తారీఖు కల్లా మీరు 33.97 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే మేము 37.59 లక్షలు అంటే దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. అంటే మీరు బాగా చేసినట్ట, మేము బాగా చేసినట్ట? గాలి మాటలు మాట్లాడటం కాదు, వాస్తవాలు లెక్కలు ఇవన్నీ ఆన్ రికార్డు ఉండేటువంటి. అంతేకాదు మీరు గతంలో రోజులు తరబడి నేను ఇదే సమయంలో గత సంవత్సరం పాదయాత్రలో ఉన్నాను. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఈ రూట్ మొత్తం రోడ్ల మీద ధాన్యాలు పోసి అలా కుప్పలు పోసి రోజులు తరబడి ఉండే ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో రైతు నాతో మాట్లాడుతూనే ఉండేవాడు. ఆనాటి పరిస్థితి అదైతే ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు గతంలో తడిసిన ఓట్లు కొనలే, మొక్కెత్తిన ఓట్లు కొనలే. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడున్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీతో కొంటామని చెప్పాం. ఎక్కడ ఒక్క గింజ కూడా వదిలిపెట్టమని చెప్పాం.
అది ఏ స్థాయి వరకు అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా, మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో, రేట్ తగ్గించి కాదు, అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 రోజులు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవటం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి, మీకేదో ప్రసార మాధ్యమాలు మీ సొంతవి ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి చెప్పడం కోసమే నేను ఈరోజు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతాంగ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇట్స్ ఏ పీపుల్స్ గవర్నమెంట్. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం మన కోసం, ప్రజల కోసమే. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా నిశ్చింతగా ఉండవలసిందిగా కూడా రైతులకు చెప్తాను. చారి గారు మేమేం చెప్పామంటే, సన్న బియ్యం కొనుగోలు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. ఏం చెప్పాం? సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళని 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. మొదలు పెడతామని చెప్పామని ఒక్క నిమిషం మేము మొదలు పెడతామని చెప్పాము. అదే బిగినింగ్ వెన్ యూ స్టార్ట్. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంది. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. ధాన్యాన్ని మేము మొదలుపెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తున్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. ఓకే, మిగతా సమాచారం తర్వాత చెప్తారు. ఇప్పుడున్న సమాచారం చెప్పాను అమ్మా. ఇప్పుడు మేము మొదలు పెడుతున్నామని చెప్పాము, మిగతా తర్వాత చెప్తాము. ఇప్పుడు ఉన్న సమాచారం చెప్తా ఉన్నాను. నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను. మీకు మేము తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయం సమాచారం మీకు స్పష్టంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత
ఒక నిమిషం బ్రీఫింగ్ చేసి ఉంటారు. ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నిర్ణయం సన్న ధాన్యం సన్నోడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు. నేను పార్టీ పరంగా ఇక్కడ నుంచే చెప్తా ఉన్నాను. అది చెప్పేటప్పుడు అది కూడా చెప్తారు. మేము ఇప్పుడు మొదలు పెట్టింది చెప్తా ఉన్నాం మీకు. ఎక్కడి నుంచో ఓ దగ్గర స్టార్ట్ చేయాలి కదా. somewhere it has to start. మేము ఒరేస్తే ఊరి అన్న ఆ వ్యక్తికి మాకున్న డిఫరెన్స్ ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. పండించిన ప్రతి గింజను మేము కొంటామని. ఊరేస్తే ఊరేస్తాం మీరు ఏ వాహనం అని చెప్పినట్టుగా మేము చెప్పట్లే. చివరి గింజ వరకు కొంటాం, తడిసిన గింజను కూడా కొంటాం, మొక్కెత్తిన గింజను కూడా కొంటామని చెప్పాం. మాకు ఆయనకున్న తేడా ఆ సమాచారం నా దగ్గర లేదు, తీసుకొని చెప్తున్నాను ఎంత ఉంది. ఒక్క నిమిషం, ఎందుకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కో ఏరియాలో ఒక్కో దగ్గర క్రాప్ వస్తూ ఉంటుంది. ఒక్కో ఏరియాలో ఓ దగ్గర ముందు వస్తుంది, ఓ దగ్గర వెనక్కి వస్తూ ఉంటుంది. సో వేసిన టైంని బట్టి వస్తూ ఉంటుంది. సో కాబట్టి నో టార్పాలిన్ కవర్లకు కావాల్సినంత నిధుల్ని సమకూర్చాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ the government has very clearly instructed the Chief Secretary to conduct periodical reviews also with the collectors. Wherever it is required, the money is also parked. They can buy tarpaulins. Any number of tarpaulins are required. So there is no shortage. ఎక్కడ అవసరం ఉన్నా కొనటానికి అక్కడ ఏమా మిల్లర్లకి ప్రభుత్వానికి గ్యాప్ ఎందుకు? మిల్లర్లకి గవర్నమెంట్కి గ్యాప్ దేనికి? ఎక్కడైనా రైతులకి నష్టం జరగకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కోతలు కానీ లేకపోతే రైతు కాట వేసిన తర్వాత ఇబ్బంది పడేటువంటి ధాన్యం కోత విధిస్తాం, లేకపోతే తడిసి ఉన్నాయి, లేదా అది తీసుకోని ఎవరైనా అలా అని ఉంటే అక్కడ ప్రభుత్వం డెఫినెట్గా రైతుల పక్షాన్ని కఠినంగా ఉంటుంది. దాంట్లో తప్పే ఉంది. See, now that one thing you all have to understand. ఎవరు గట్టిగా లేరు? చెప్పాం కదా, ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాం కదా, వచ్చినట్టు కొంటాను. నంబర్ ఆఫ్ సెంటర్స్ కావాలంటే కూడా ఇంకా పెంచడానికి కూడా సిద్ధంగా ఉంది. తడిస్తే కూడా కొంటామని చెప్తా ఉన్నాం. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం. కల్లాల్లో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్లో కొనే కార్యక్రమం చేపట్టారు. ఏ ఇబ్బంది ఏం లేదు. మీరు ప్రశ్న ఒకటి, నేను చెప్పింది ఒకటి. నేను ఏం చెప్తా ఉన్నా అంటే సన్నాలు ధాన్యాలు పండించినటువంటి రైతులు కొనుగోలు కేంద్రాల్లో 500 రూపాయలు బోనస్ స్టార్ట్ చేశారు అని చెప్పారు. బోనస్ స్టార్ట్ చేసింది 500 రూపాయలు బోనస్ ఇవ్వటం అనేది బోనస్ స్టార్ట్ చేయటం మొదలు పెట్టారు అని చెప్పాను. ఫుల్ స్టాప్. అది మీ అజంప్షన్. మీ నోట్లో నేను